వెల్కమ్ టు అవర్ సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. సో టుడే మనం కోటెక్స్లో ఉన్నాం. నేను యూఎస్సీ జేపీవై యూరో యూఎస్టీ చార్ట్స్ ఓపెన్ చేశాను. మీకు తెలుసు, నన్ను ఫాలో అయ్యి ఉంటే మనం 15 minute మీద కీ లెవెల్స్ డ్రా చేసుకుంటాం కాబట్టి నేను ట్రేడింగ్ యూస్ చేస్తాను దానికి. సో ఏంటంటే లిటిల్ అక్యురసీ అండ్ బాగుంటుంది అనేసి, క్లియర్గా టూల్స్ అన్ని వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. ఆల్ రైట్, సో నేను ఆల్రెడీ 50 minute లెవెల్ డ్రా చేశాను. సో 1 minute షిఫ్ట్ అవుతున్నాను. ఎలా డ్రా చేశాను ఇవన్నీ కొద్దిగా క్లారిటీ కావాలంటే ప్లీజ్ మన ఛానల్లో ఉన్న వీడియోస్ వాచ్ చేయండి. ఆల్రెడీ అన్నిటి మీద వీడియోస్ ఉన్నాయి. కీ లెవెల్ మీద 15 minute కీ లెవెల్ మీద 1 minute మీద ఎలా ట్రేడ్ చేస్తాను అదే స్ట్రాటజీ యూస్ చేసి ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రైట్, ఓకే. సో కరెంట్ మార్కెట్లో యూఎస్టీ జేపీవై యూరో యూఎస్టీ ఉన్నాయి కదా. ప్రస్తుతానికి మార్కెట్లో ఓకే, యూఎస్డి జేపీవై చూస్తే మీరు ఇట్స్ కంప్లీట్ కరెంట్ పాస్ట్ 1 hour నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, ఆల్ టుగెదర్ చూసుకుంటే డౌన్ ట్రెండ్, సైడ్ వేస్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్. ఓకే, కరెంట్ ట్రెండ్ చూసుకుంటే డౌన్ ట్రెండ్. సో మనం మ్యాక్సిమం సెల్ సైడ్ చూద్దాం. ఓకే, 2 secondsలో ఇంత పెద్ద క్యాండిల్. ఓకే, బేసికలీ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, పవర్ కూడా ఉంది. సో లెట్స్ నాట్ ట్రేడ్ ఆన్ దట్. ఓకే, అనలైజ్ చేద్దాం క్లియర్గా. పేషెన్స్ ఉండాలి మనకి, ప్లస్ వాల్యూమ్ కూడా యూస్ చేస్తాం. ట్రై చేద్దాం. ఓకే, ఓకే, నాకు తెలిసి ఇక్కడ లేదు ప్రస్తుతానికి. విల్ సీ ఫర్ 1 minute టైం ఫ్రేమ్. ఓకే, 1 minute కీ లెవెల్స్ మీకు తెలుసు కదా ఎలా డ్రా చేయాలో. డ్రా చేస్తాను, బట్ మీకు ఐడియా రావాలి అంటే ప్లీజ్ యాజ్ యూజువల్ ఇది కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ప్లీజ్ దాన్ని వచ్చేయండి. ఓన్లీ కీ లెవెల్స్ని డ్రా చేస్తాను. దీనికి కీ లెవెల్ ఆల్రెడీ క్రాస్ అయిపోయింది లెవెల్. సో నెక్స్ట్ కీ లెవెల్ ఎక్కడ ఉందో చూద్దాం. మార్కెట్ స్ట్రక్చర్ బట్టి డిఫికల్ట్ టు ఫైండ్ ఎ లెవెల్ హియర్. వై? బికాస్ ఇట్స్ కంప్లీట్ అప్ ట్రెండ్. ప్రాపర్గా మనకి క్లారిటీ లేదు, చూసారా? ఐ మీన్ టు సే, చూడ్డానికి ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా సరిగ్గా చూపిడు. అదే ట్రేడింగ్లో అయితే బాగా కనిపిస్తుంది. బట్ లెట్ మీ ట్రై. చూద్దాం మార్కెట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఆ టైం కల్లా. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఓకే, మనకి ఇది కీ లెవెల్, మళ్ళీ ఒక కీ లెవెల్, మళ్ళీ ఒక కీ లెవెల్. ఓకే, ట్రెండ్ లైన్, ఫార్మేషన్ ఉందా అంటే ఉన్నది. ఓకే, ట్రెండ్ లైన్ ఎం ప్యాటర్న్లో ఉంది. GBP/USD నేను డౌన్ తీసుకుంటున్నా. కొద్దిగా కింద పడింది, పైకి వెళ్తే నేను మళ్ళీ సేఫ్ సైడ్కి కొద్దిగా డౌన్ తీసుకుంటా. ఓకే, ఇది కూడా చిన్న ట్రాప్ లాగే మనం ఫాలో అయ్యి చేశాను. కానీ మార్కెట్ ఎలా ఉంటుందో మనం గెస్ చేయలేం. బట్ సెల్ సైడ్ వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను, ఎందుకంటే
ఇప్పుడు చూడండి మార్కెట్ ఏంటి, ఇది ఎం ప్యాటర్న్లో ఉంది ఫస్ట్ థింగ్, అండ్ మనకి ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు చూసుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, రైట్, మార్కెట్ కిందకు వచ్చింది. దాని తర్వాత ఏమైందో గ్రీన్ క్యాండిల్ వచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, ఇది ఒక సపోర్ట్, సో సపోర్ట్ కాబట్టి బయింగ్ సైడే వెళ్దామని చాలామంది వెళ్తారు. ఇప్పుడు కూడా వెళ్ళారు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అంది నేను మళ్ళీ సెల్ సైడ్ తీసుకుంటా. అరే సేఫ్ సైడ్లో వెళ్తే మళ్ళీ నేను తీసుకుంటా. ఇది డెఫినెట్లీ సెల్లింగ్ క్యాండిల్ అవుతుంది. ఎందుకు అంటే ఇది ఒక ట్రాప్ అనమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు మన వీడియోస్ ఫాలో అయితే మీకు అర్థమై ఉంటుంది. ఇది ఒక సపోర్ట్ మనకి ట్రెండ్ లైన్ సపోర్ట్. బయర్స్ వచ్చారు అంటే నెక్స్ట్ కూడా బయర్స్ అంటే ఇంకా బయర్సే ఉంటారు అని చెప్పి ఇక్కడ దాకా చాలామంది బై సైడ్ ఎంట్రీ అవుతారు. ఓకే, కానీ పాయింట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఆపోజిట్గా ట్రేడ్ చేస్తాం. యాక్చువల్గా ఈ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవ్వాలి మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు, కానీ ఏమైందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క క్యాండిల్ +1 క్యాండిల్ మనకి ఎర్రర్ వస్తుంది. సో మార్టింగల్ అని అనుకోండి. అందుకే నేను ఈ క్యాండిల్ మీద ఫర్ షూర్ సెల్ సైడ్ వెళ్ళాను. అండ్ మీరు చూస్తుంటే ఇట్స్ గోయింగ్ టు బి డీప్ విన్. ఎక్స్ప్లెనేషన్ సింపుల్, అర్థమైందని అనుకుంటున్నాను. చూడండి, డీప్ విన్. ఎవ్వరూ కూడా ఈ టైంలో నేను చేస్తారు, ఎవ్వరూ కూడా ఈ 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాక అందరూ ఏం చేస్తారు, ఇంత బయింగ్ చూసి ఇప్పుడు చూడండి, ఈ సపోర్ట్ నుంచి గ్రీన్ క్యాండిల్ నెక్స్ట్ గ్రీన్ అయింది. సో ఇది ఇక్కడ గ్రీన్ వచ్చింది, ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ గ్రీన్ వస్తుంది, చాలా మంది బయింగ్కి వెళ్తారు. సో వీళ్ళందరినీ ట్రాప్ చేయడానికి ఏం చేస్తుంది మార్కెట్, కేమ్ ఫర్ సెల్ సైడ్. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ఒకసారి రెస్పెక్ట్ చేసింది, రెండోసారి మూడోసారి రెస్పెక్ట్ చేసిందంతే, ఇంకా బ్రేక్ అవుతున్నట్టే. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ మొత్తం ఇప్పుడు అంతా సెల్లింగ్ సైడ్ వస్తుంది మార్కెట్ పక్కాగా. సో మీరు ఎవరైనా ఫారెక్స్ చేసి ఉంటే ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి సెల్ సైడ్ తీసుకుంటే మీకు 1:3 రేషియోలో ట్రేడ్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి మేము గీసిన దాని ప్రకారం ఇదంతా సెల్లింగే, సెల్లింగ్ ఇదంతా సెల్ వస్తుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్ ఇలాగ కిందకు వస్తాయి కంపల్సరీ. ఎందుకంటే వెరీ సింపుల్, ఈ స్టాప్ లాస్లన్నీ బయర్స్ యొక్క స్టాప్ లాస్లన్నీ ట్రెండ్ లైన్ మీద ఉన్నాయి. ఈ స్టాప్ లాస్లన్నీ హంట్ చేయడానికి మార్కెట్ ఫర్ ష్యూర్ కిందకు వస్తుంది. ఆల్ రైట్, కరెంట్లీ మన ఫోరెక్స్ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీపెన్ ఇట్. ఓకే, మనకి 15 minutes లెవెల్. ఓకే, ఇక్కడ లెవెల్ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చింది, మన సెల్ సైడ్ వెళ్ళాల్సిందే. ఓకే, ఎక్స్ప్లెనేషన్ టైంలో మిస్ అవుతుంటాయి ట్రేడ్స్. ఓకే, ఓకే, ఇది యాక్చువల్గా యూఎస్టీ బై సైడ్ వెళ్ళొచ్చు, బట్ టైం అయిపోయింది. ఈ క్యాండిల్ నేను బై సైడ్ వెళ్దాం అనుకున్నాను. సారీ, యూఎస్డీజీపై ఫుల్ డౌన్ ట్రెండ్, మనకు ఒక లెవెల్ లేదు, ఒక లెఫ్ట్ సైడ్ మార్కెట్ లేదు. సో ఇలాంటి ట్రేడ్ చేయొద్దు, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం, లాస్లే ఉంటుంది తప్ప ఒక క్లారిటీ ఉండదు దాంట్లో. ఓకే, ఇలాంటి మార్కెట్ అనుకోండి, మీకు లెఫ్ట్ సైడ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది, క్యాండిల్స్ లేనప్పుడు ఇట్స్ వెరీ టఫ్ టు ట్రేడ్. అండ్ ఇప్పుడు ఇది చూస్తే యూఎస్టీ ఎలా ఉంది, ఇదంతా ఒక జోన్లో ఉంది, రైట్. ఈ జోన్లో ఉన్నప్పుడు సడన్గా బ్రేక్అవుట్స్ వస్తాయి, మార్కెట్ అటు ఇటు మూవ్ అవుతుంది. సో అంత క్లారిటీ ఉండకపోవచ్చు మనకి, బట్ లెవెల్స్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇది మనకు కీ లెవెల్. నెక్స్ట్ కీ లెవెల్ నాకు చాలా కిందకి ఉంది. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ కీ లెవెల్ లేదు. అండ్ మార్కెట్ ఇలా ఒక జోన్లో వెళ్తుంది. అండ్ ఒక్క నిమిషం మీకు చూపిస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, మనం అంటే జస్ట్ నా అబ్జర్వేషన్, ఇంకొక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం.
ఇప్పుడు ఓకే, మీరు కింద డ్రా చేసుకుంటే ఓకే ఫైన్. ఇప్పుడు ఇలా చూడండి, డౌన్ ట్రెండ్ లాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఇది బ్రేక్ చేస్తుంది. ఇది బ్రేక్ అయ్యి క్యాండిల్ ఈ ట్రెండ్ పైన క్లోజ్ అవుతాయి, ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవుతాయి. చాలా మంది ఏమనుకుంటారు, బయింగ్ సైడ్ వెళ్దాం, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది. సో జనరల్గా ఈ బ్రేక్అవుట్స్ ఏమవుతాయి, ట్రాప్లు అవుతాయి. సో మనం 1 minute స్ట్రాటజీ ప్రకారం నెక్స్ట్ క్యాండిల్ సెల్ సైడ్ వెళ్దాం. ఓకే, సేఫ్టీ మార్జిన్ కావాలంటే కొద్దిగా గ్రీన్ అవునాయండి. యా ఓకే, ఒకవేళ ఇది కూడా గ్రీన్ అయితే నో ప్రాబ్లం, నెక్స్ట్ మళ్ళీ సెల్ సైడ్ వెళ్దాం. ఎందుకు 50-50 ఛాన్సెస్ లా అనిపిస్తుంది అంటే, ఓకే ఇక్కడ వాల్యూమ్ మనం చూడలేం, కానీ ఒకవేళ అక్కడ మీకు క్లారిటీ చూపిస్తా. ఓకే, మీరు ఈ క్యాండిల్లో మనం సెల్ సైడ్ తీసుకున్నాం. ఎందుకు అంటే ఈ ప్రీవియస్ 2 క్యాండిల్స్ వాల్యూమ్ చూసుకుంటే బాగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది క్యాండిల్. మేబీ ఇది గ్రీన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ నెక్స్ట్ది చూసుకుంటే నెక్స్ట్ దాని వాల్యూమ్, ఓకే నెక్స్ట్ దాని వాల్యూమ్, కరెంట్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ లో ఉంది. సో డెఫినెట్లీ నెక్స్ట్ దానికి సెల్ సైడ్ వెళ్ళొచ్చు మనం. ఓకే ఓకే యా, నేను చెప్పా కదా, ఒకటి ఇది ఏంటంటే సింపుల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అంటే ఇక్కడ ఏమైందంటే బయర్స్ బాగా స్ట్రాంగ్ ఎంటర్ అయిపోయారు. సో మనకి ఆ ఛాన్స్ దొరకలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా బ్రేక్ ఇచ్చింది. మనం వాల్యూమ్ కూడా అబ్జర్వ్ చేస్తే, వాల్యూమ్ మీకు మళ్ళీ చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఈ వాల్యూమ్ చూస్తే హై ఉంది ఈ 2 ప్రీవియస్ క్యాండిల్స్లో. ఇది బ్రేక్అవుట్ యొక్క క్యాండిల్ అనమాట. ఓకే, మీకు ఇది ఇలా ఉంది మన చార్ట్. ఓకే, సో ఈ క్యాండిల్ అనేది బ్రేక్అవుట్ క్యాండిల్, దీని వాల్యూమ్ హై ఉంది. సో నెక్స్ట్ ఇది బయర్స్ 100% షూర్. మనం వాల్యూమ్ అక్కడ ట్రేడింగ్ వ్యూలో చూడలేదు కాబట్టి మిస్ అయ్యాం ఆ ట్రేడ్. కానీ అందుకే మనం సెల్ సైడ్ వెళ్ళాం, ఎందుకంటే ట్రాప్ చేస్తారని చెప్పి. కానీ వెయిట్ ఏ సెకండ్, ఈ లాస్ట్ సెకండ్, ఓకే బట్ ఇట్ షుడ్ బి రెడ్ ఫర్ షూర్. యా గుడ్, మనం విన్ అయ్యాం ఈ ట్రేడ్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది, ఇది హై వాల్యూమ్, సో నెక్స్ట్ గ్రీన్ అయింది. ఓకే వెల్ అండ్ గుడ్, మనం సెల్ అయ్యాం, ఫెయిల్ అయ్యాం. బట్ నెక్స్ట్ క్యాండిల్ చూస్తే దీని వాల్యూమ్ చూడండి, దీని వాల్యూమ్ ఏమైంది, తగ్గిపోయింది. అంటే మనకి ఇక్కడ బయర్స్ ఎగ్జాషన్ అయిపోయింది అనమాట. ఇంకా బయర్స్ కానీ సీన్ లేదని తెలిసిపోయింది, ఇంకా అంత స్ట్రెంత్ లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ నుంచి 4 క్యాండిల్స్ వచ్చి బ్రేక్అవుట్ చేసాయి. ఫర్ షూర్ మనకి రిట్రేస్మెంట్ క్యాండిల్ అవుట్ వస్తుంది, ఎందుకంటే బయర్స్ ఇప్పుడు అంత స్ట్రెంత్ అంటిల్ అన్లెస్ ఏదో న్యూస్ ఉంటే తప్ప అంత స్ట్రాంగ్ ఉంటారు, లేదంటే హంటింగ్కి వెళ్తున్నప్పుడు. కానీ ఇప్పుడు అంత స్ట్రెంత్ లేదు కాబట్టి, నేను వాల్యూమ్ కూడా బయింగ్ వాల్యూమ్ తక్కువ ఉంది కాబట్టి నేను 100% షూర్ కింద ఇది సెల్ సైడ్ తీసుకున్నాను, విన్ అయ్యాం. హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఓకే లెట్స్ సీ, ఇప్పటికి 2 ట్రేడ్స్ అయ్యాయి. ఇంకేమైనా వస్తే మీకు ఇప్పుడు ఇందులోని ఈ వీడియోలో వాల్యూమ్ కంబైన్ చేస్తున్నాను, 15 minute 1 minute కంబైన్ చేస్తున్నాను, 1 minute కీ లెవెల్ కంబైన్ చేస్తున్నాను. అన్నీ మనం ఇంతవరకు చెప్పిన స్ట్రాటజీస్ ఏమోని వాటి మీద ట్రేడ్ చేస్తున్నాను, ఏది కొత్తగా వాడట్లేదు. ట్రాప్ మీద ట్రేడ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ అర్థమవుతుంది. ఈ వీడియోలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఏంటి ట్రాప్, ఏంటి 1 minute 15 minute కేవల్, ఏంటి అసలు ఈ బ్రేక్అవుట్ మీద రిట్రేస్మెంట్ ఏంటి, వాల్యూమ్ ఎగ్జాషన్ ఏంటి, ఇవేం మీకు అర్థమైపోతే ప్లీజ్ నా ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఏదైనా టాపిక్ మీద ప్లీజ్ కామెంట్ చేస్తా, పర్టికులర్ టాపిక్ మీదే నేను ఒక 10-15 minute వీడియో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సో లెట్స్ సీ, AUD USD, ఓకే EOR USD ఇంకా ఇక్కడే ఉంది. మరి ఇందాల AUD JPY రైట్, EOR USD యా 15 minute ఉన్నాం, 15 minute కీలో వస్తుంది. ఇది ఈ లెవెల్ మీద ఇలాగా జోన్లో నడుస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయలేం, ఇట్స్ వేస్ట్ టు ట్రేడ్. ఓకే ఓకే మిస్ అయ్యాం ట్రేడ్. ఓకే GBP USD, ఓకే ఫుల్ బై సైడ్ ఉంది ఇది. ఓకే
ఇది ఇలా చేంజ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ ఇలాగ మార్చుకుంటే చూద్దాం. ఇది సెల్లింగ్ అంటే ఇది బ్రేక్అవుట్ చేసే ఛాన్స్ ఉంది నెక్స్ట్ క్యాండిల్. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసే ట్రెండ్ లైన్ని మనం రిట్రేస్ మనీ క్యాండిల్కి వెళ్దాం. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ 1 more minute. ఓకే, ఆల్రెడీ మనం ట్రేడ్ చేసాం. ఓకే దీనిలో స్ట్రాంగ్ లెవెల్స్ ఫైండ్ వచ్చేద్దాం. ఓకే, స్ట్రాంగ్ లెవెల్ అంటే ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ మనకి, బట్ దిస్ విల్ బి ది అల్టిమేట్ లెవెల్. ఇంకొక అల్టిమేట్ లెవెల్ ఇది అవుతుంది. అండ్ యా మేబీ సెకండ్ ఇది చూద్దాం అనుకున్నాం కదా, GBPUSD కదా. ఓకే, ఇంకా రాలేదు, బ్రేక్అవుట్ అయితే అప్పుడు చూద్దాం. ఒకవేళ ఇది ఈ లెవెల్ ఇది ఇంకా డిలీట్ చేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, ట్రేడ్ కూడా అయిపోయింది. ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర మనం ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాం. రివర్సల్కి వెళ్తాం, కాకపోతే ఎగ్జాషన్ అయ్యి రిట్రేస్మెంట్ మీదనే ట్రేడ్ అవ్వాలి. చూద్దాం, లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. క్యాండిల్ బిహేవియర్ అండ్ సైకాలజీ ఇంపార్టెంట్. మనం లెవెల్ వచ్చింది కదా, రివర్సల్గా ట్రేడ్ తీసుకోకూడదు. లెవెల్ రీచ్ అయ్యాక ఆ లెవెల్ వరకు క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యి ఆ స్వింగ్లోంచి ఎవరి స్ట్రెంత్ ఎలా ఉంది, బయర్ స్ట్రాంగ్ ఉన్నారా, సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారా, బయర్స్ ఎగ్జాస్ట్ అయిపోయారంటే సెల్లర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, సెల్లర్స్ ఎగ్జాస్ట్ అయ్యారంటే బయర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కొద్దిగా అనలైజ్ చేసుకొని ట్రేడ్ చేస్తే మనకి యాక్యురసీ పెరుగుతుంది. లేదు బ్లైండ్గా మనం లెవెల్ దగ్గర ట్రేడ్ చేసేసాం అనుకోండి, మనం లాస్ అవుతాం. ఓకే, లెవెల్ అనేది జస్ట్ ఒక కన్ఫర్మేషన్ టైప్, వన్ ఆఫ్ ది కన్ఫర్మేషన్. ఓకే, లెవెల్ దగ్గరకు వచ్చాక ఇలా బిహేవ్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. కానీ అలాగే అవుతుంది అని చెప్పాలి అంటే దాని గురించి మనం ఆ స్వింగ్లోంచి క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ప్రీవియస్ స్వింగ్లోంచి ఆ కరెంట్ స్వింగ్లోంచి స్ట్రెంత్ ఎవరిది, ఇవన్నీ అనలైజ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ట్రేడ్కి ఇంకా టైం ఉంది. ఇక్కడ కూడా GBPAUD ఇదొక కీ లెవెల్ కాదు, బట్ చూద్దాం బిహేవియర్ ఎలా చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఎందుకు ఇలా అంటున్నానంటే ఇట్స్ ఇక్కడ గుడ్ అప్, గుడ్ బయర్స్, గుడ్ సెల్లర్స్ వస్తున్నారు. సో మేబీ ఇక్కడ కొద్దిగా మనకి డైరెక్షన్ పెట్టి ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే దిస్ ద అల్టిమేట్ లెవెల్. ఓకే, ఇది మన అల్టిమేట్ లెవెల్. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే ఓకే, ఇంకా లెవెల్ రీచ్ అవ్వలేదు. ఓకే, ఓ షిట్, మనం ఈ క్యాండిల్ మీద వెయిట్ చేసాం. ఇది బ్రేక్అవుట్ అయ్యాక మనం అప్ సైడ్ ఓకే న్యూస్ ఉన్నట్టు ఉంది. లెట్ మీ చెక్ వన్స్ క్విక్లీ. టైం 9, 8:30కి USG ఉంది, 8:30కి ఉంది. సో ఆల్రెడీ 9 ఇంపాక్ట్ ఉంటుంది. వీ కెన్ నాట్ సే ఎనీథింగ్. మనం మార్కెట్ని డిఫైన్ చేయలేం, ఎప్పుడు పైకి వెళ్తుంది ఎప్పుడు కిందకి వెళ్తుంది అని, చాలా టఫ్. ఇప్పుడు చూసారా 8:30కి మనం న్యూస్ చూసాం, ఇవ్వండి 8:30 క్యాండిల్. ఈ క్యాండిల్ చూడండి, అంటే ఒకసారి దీని వాల్యూమ్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 13 క్యాండిల్స్ ఫామ్ అయ్యే ఇంత వాల్యూమ్లో ఆల్మోస్ట్ ఇది వాల్యూమ్ అంతని తీసేసుకుంది 1 క్యాండిల్. అంటే 13 మినిట్స్ అంటే ఒక క్యాండిల్ తీసుకుంది, 12 minutes ఆఫ్ క్యాండిల్ ఈస్ ఈక్వల్ టు 1 minute. ఎలా? ఈ వాల్యూమ్ వల్ల, వోల్టాలిటీ ఉండటం. అందుకే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్, బిగ్ క్యాండిల్ వచ్చింది. సో అందుకే వాల్యూమ్ అదే న్యూస్ ఉన్న టైంలో కొద్దిగా టఫ్ అవుతుంది ట్రేడ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఏమైంది, బయర్స్ అన్నది చాలా స్ట్రెంత్ చూపించారు, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేశారు, మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది అని అనిపిస్తుంది, బట్ అది కన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఓకే, ఇది మిస్ అయ్యాం. ఓకే, ఎక్స్ప్లెనేషన్ టైంలో మిస్ అవుతున్నాం, నో ప్రాబ్లం. మన మెయిన్ ఎజెండా ఏంటంటే
మనకి ఒక క్లారిటీ వస్తే చాలు. ఇప్పటిదాకా మనం 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నాం. 2 ట్రేడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఇది చూసారా మనం దానికి తీసుకున్న లెవెల్. ఇక్కడ మనం ఈ క్యాండిల్ ఈ లెవెల్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ బై సైడ్ ఎంటర్ అవ్వాల్సిందే బిలో దిస్ లెవెల్. ఫర్ షూర్ పైకి వెళ్ళి క్లోజ్ అవుతుంది. ఇట్ కెన్ బి రెడ్ డోజీ అయ్యింది బట్ డజంట్ మ్యాటర్, బట్ స్టిల్ మన లెవెల్ పైన క్లోజ్ అవుతుంది. ఈ ట్రేడ్ విన్ అయ్యేవాళ్ళం. ఈ ట్రేడ్ నేను చెప్తుంది ఈ లెవెల్ మీద తీసుకుంటే, ఈ పిన్ పాయింట్ మీద ఈ లెవెల్ కింద మనం బై సైడ్ వెళ్ళి ఉంటే క్లోజ్ అయ్యి ఉంటుంది. వీ వుడ్ హావ్ వన్, బట్ మనం ఎక్స్ప్లెనేషన్ టైంలో మిస్ అయ్యాం. సో ఇప్పుడు ఈ లెవెల్ ఇక్కడ ఈ లెవెల్ యూజ్ అయిపోయింది. దీని యొక్క ఉన్న బయర్స్ ఇక్కడే వెళ్ళిపోయారు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఈ క్యాండిల్ మీద నేను తీసుకుంటే ఇప్పుడు వస్తుంది కదా మళ్ళీ అంటే అది వర్క్ అవ్వదు. ఓకే, ఎందుకంటే ఇదేం స్ట్రాంగ్ కీ లెవెల్ కాదు, ఇది స్ట్రాంగ్ కీ లెవెల్. సో మనం 1 minute స్ట్రాటజీ యూస్ చేస్తున్నాం. ఓకే, 1 minuteకి సంబంధించింది. సో ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది మళ్ళీ బయర్ స్ట్రెంత్ చూపిస్తారు. ఇప్పుడు కరెంట్ క్యాండిల్లో అంతే ఇది బయర్ లెవెల్ కదంటే చూపించకపోవచ్చు, ఎందుకంటే బయర్స్ ఎవరో కొంతమంది ఉంటారు, అది ఇక్కడ ఎంటర్ అయిపోయారు ఆల్రెడీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ రాకపోవచ్చు. సో ప్లీజ్ ఇక్కడ ట్రేడ్ చేసుకుంటే ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. ఇంకా ఆల్రెడీ ఇక్కడ ఈ క్యాండిల్ ఇక్కడ స్వీప్ చేసింది కాబట్టి బయర్స్ ఇక్కడ అయిపోయారు, క్లీన్ అయిపోయారు, ఇక్కడ ఇంకా ఉండరు. అందుకే చూసారు బ్రేక్అవుట్ అయిపోయింది క్యాండిల్. ఓకే, సో ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యింది కదా, నేను సెల్ సైడ్ వెళ్తామా అంటే వీ నీడ్ టు వాచ్. దీనికి కన్ఫర్మేషన్ కింద అగైన్ లెట్స్ చెక్ అవర్ AUD volume. Okay, వాల్యూమ్ లోడ్ అవ్వలేదు ఇంకా. ఓకే, ఇప్పుడు చూసుకుంటే వాల్యూమ్ తగ్గింది సెల్లర్ యొక్క వాల్యూమ్, బట్ స్టిల్ ఐ థింక్ ఓకే ప్రాబ్లం. వాల్యూమ్ తగ్గింది, సో బయర్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ, అందుకే బయర్ క్యాండిల్ వచ్చినట్టుంది. బయర్స్ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నారు అంతే, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ మళ్ళీ బయింగ్ క్యాండిల్ వచ్చే ఛాన్స్ ఉందని అలా ఏం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ గ్రీన్ వాల్యూమ్కి ఈ బయర్స్ యొక్క వాల్యూమ్ స్ట్రాంగ్గానే పెరిగింది. ఓకే, బట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఒక ట్రెండ్ ఉంది, ట్రెండ్ లైన్ ఉంది అండ్ బయర్ వాల్యూమ్ పెరిగింది. సో ఓకే, ఇది ట్రేడ్ చేయొద్దు ఇక్కడ, ఎందుకంటే అగైన్ మళ్ళీ తక్కువ యాక్యురసీ. మేబీ బై క్యాండిల్ అవ్వచ్చు ఇది కూడా, ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది అండ్ బై స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎందుకంటే అండ్ ఇంకొకటి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే స్పేస్ ఉంది కదా అనుకున్నాను, ఈ స్పేస్ ఆల్రెడీ ఇప్పుడు క్యాండిల్ టచ్ చేసి కిందకి రిజెక్షన్ వచ్చేస్తుంది. సో ఇట్ క్యాన్ బి రెడ్ క్యాండిల్ టూ, ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు క్యాండిల్ ఇలా ఉంది కదా, ఇలా వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని వచ్చేస్తుంది క్యాండిల్, ఈ కరెంట్ రెడ్ క్యాండిల్ అనేది. సో లెట్స్ ఇగ్నోర్ దిస్ ట్రేడ్. ఓకే, చెప్పలేం కెన్ బి గ్రీన్ డోజీ ఆర్ రెడ్ డోజీ. ఐఎమ్ సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్. ఓకే, ఇప్పుడు చూసారా ఈ జోన్ ఇప్పుడే బ్రేక్అవుట్ అయిందో మనకి స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది ఇంతవరకు జోన్. ఓకే, జోన్ మీద మనం ఇప్పుడప్పుడే నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు స్ట్రాటజీ, సో అవి ఏమీ యూస్ చేయొద్దు. ఓకే, ఓకే ఇంకొక 5 minutes ఉంది. లెట్ మీ సీ ఇఫ్ ఐ గెట్ ఎనీ ట్రేడ్. వాల్యూమ్ మీద తీసుకున్నాం, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద తీసుకున్నాం హౌ టు ట్రేడ్ అనేసి. ఇంకెక్కడైనా మనకి లెవెల్ మీద వస్తే ఓకే, నేను ఇదేనా చెప్పాను మీకు కంప్లీట్గా ఈ సెల్లింగ్ సైడ్ వెళ్తుందని, ఇదే అనుకుంటా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ ఉంది మరికి. ఓకే, ఓకే ఐఎమ్ సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, ఇప్పుడు ఈ ట్రేడ్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే బాగుంది కానీ మనకి ఇప్పుడు టైం లేదు జంప్ అవ్వడానికి ట్రేడింగ్కి. AUD USD రైట్, బట్ బ్రేక్అవుట్ అవ్వలేదు సో ఐ కాంట్ ట్రేడ్, లెట్స్ వెయిట్. ఓకే, ఇది ఒక GBP AUD కదా, ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు ట్రెండ్ లైన్ బ్రేక్ అవుతుందో లేదో, దీని మీద మళ్ళీ ఇంకో ట్రేడ్ వస్తే తీసుకుందాం. ఓకే, దీంతో ఎండ్ చేద్దాం. ఓకే, 3 minutes. ఓకే,
I think next one we can enter for sell side. GPPAD కదా, GPPAD. ఓకే, చూద్దాం ఇది బ్రేక్ అవుతుందా లేదా దీన్ని బట్టి. స్ట్రెంత్ వాల్యూమ్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ప్లీజ్. ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ తక్కువ ఉంది, ఇది కూడా బ్రేక్ అవ్వలేదు. సో ఓకే, మనం సెల్ సైడ్ వెళ్ళొచ్చు సేఫ్టీ మార్జిన్తో. కొద్దిగా పైకి వస్తే ఈ లెవెల్కి వస్తే మేబీ. అరే వోలటాలిటీ అలా ఉంది, మళ్ళీ ఎంటర్ అవుతున్నా. ఓకే, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మనం ఎందుకు సెల్ సైడ్ ఎంటర్ అయ్యాం అంటే ఇక్కడ వాల్యూమ్ మనకి అంత స్ట్రాంగ్ వాల్యూమ్ అనిపించలేదు, అండ్ మొమెంటం అంతా ఏముంది, డౌన్ ట్రెండ్ కూడా ఉంది. వాల్యూమ్ తగ్గి ఉన్నది, అండ్ ఇది ఒక ఫుల్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కూడా అనిపించలేదు. సో నేను అందుకే సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. యా, బట్ యూ కెన్ సీ ఇట్స్ గోయింగ్ అప్, ఇట్స్ ఫైన్. వీ కెన్ ట్రేక్ అగైన్ విత్ మార్టింగేల్. ఓకే, బట్ వెయిట్, ఇక్కడ వాల్యూమ్ చూడండి. సరే, వాల్యూమ్ చూస్తే మనకి మళ్ళీ పెరుగుతుంది. సో పెరిగింది. ఓకే, నేను బై సైడ్ ఎంటర్ అవుతాను కొద్దిగా సేఫ్ మార్జిన్తో. ఓకే, ఇందులోంచి బై సైడే వెళ్ళాను, ఆపోజిట్ ఆఫ్ ది మనం సెల్ సైడ్ వెళ్ళాలి మార్టింగేల్ ప్రకారం. బట్ నేను బై సైడ్ వెళ్ళాను. ఎందుకు అనిపించిందంటే మేబీ ఇది మిస్టేక్ అయినా అవ్వచ్చు. ఎందుకు అంటే నాకు ఇక్కడ బయర్స్ వాల్యూమ్ పెరిగిందనమాట. యా, ఇట్ కుడ్ బి ట్రాప్ టు. ఇది బయర్ వాల్యూమ్ పెరిగింది. బయర్ వాల్యూమ్ పెరిగినప్పుడు నేను ఈ క్యాండిల్ కూడా గ్రీన్ అవుతుందని ఎక్స్పెక్టేషన్తోనే తీసుకున్నాను. చూడాలి ఏమవుతుందో. Okay, I think this is red. If this is red, okay, strong red కాదు. యా, నేను బై సైడ్ తీసుకున్నా మళ్ళీ. ఓకే, ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను ఆపోజిట్ ఆఫ్ ట్రాప్ తీసుకున్నాను, బట్ ట్రాపే అయింది. So I got trapped here, but let's see how it will go. This candle should be a green, pakkaga 100 100%, but let's see. Okay, నేను ఇది విన్ అయితే I'll explain. ఒక లాస్ అయితే let it be. ఎందుకు లాస్ అయ్యామంటే మనం యాక్చువల్గా ఈ ట్రెండ్ ఇక్కడ మనం ఇక్కడ సెల్ సైడ్ వెళ్ళాలి యాజ్ యూజువల్ మన స్ట్రాటజీ ప్రకారం. బట్ నేను ఎందుకు బై సైడ్ వెళ్ళాను అంటే జస్ట్ ఈ క్యాండిల్ స్ట్రెంత్ అబ్జర్వ్ చేసుకొని వెళ్ళాను. బట్ స్టిల్ నేను ఎందుకు ఇప్పుడు గ్రీన్ బై సైడ్ వెళ్ళాను అంటే ఈ క్యాండిల్ చూడండి మనం. ఓకే, 1 సెకండ్. ఓకే, లెవెల్ బట్టి విన్ అయ్యాం ఎగ్జాక్ట్గా. ఈ క్యాండిల్ స్ట్రెంత్ చూసుకున్నారా? ఇప్పుడు నెక్స్ట్ది ఈ క్యాండిల్ స్ట్రెంత్ చూస్తే బయింగ్ వాల్యూమ్ అనేది తక్కువ ఉంది. సెల్లింగ్ వాల్యూమ్ అనేది బయింగ్ వాల్యూమ్ కన్నా తక్కువ ఉంది. సో ఏమవ్వాలి, ఇది బై క్యాండిల్ అవ్వాలి. బట్ ఏమైంది, ఇది ఒక రెడ్ డోజీ అయింది. అంటే స్ట్రాంగ్ రెడ్ అవ్వలేదు. బట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లీజ్, నేను మళ్ళీ మీకు అదే చెప్పేది, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఈ ట్రెండ్ లైన్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ పైనే మనం క్లోజ్ చేయాలి. సో అందుకే మనం ట్రేడ్ కింద తీసుకున్న బై సైడ్ మనం విన్ అయ్యాం. సో లెవెల్ ఇస్ సో ఇంపార్టెంట్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే, అందుకే లెవెల్ ట్రేడింగ్ అండి, ఎంట్రీ ఎక్కడ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. హోప్ మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు తీసుకున్న ట్రేడ్స్, దాని బిహైండ్ లాజిక్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా ప్లీజ్ కామెంట్ ఇట్, and please support me, like, share and subscribe. Thank you guys, have a good day.